హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట వింటూ స్టోరీలోని 91వ భాగం. అమ్మమ్మ గారు అంటూ సీత అసహనంగా చూస్తుంటే, నిజం సీత, నేను చెప్పింది నమ్మవా అని అడిగారు భువనేశ్వరి గారు. అమ్మమ్మ గారు, ముందు మీరు చెప్తే నమ్మేలా ఉండాలి. ఆవిడ ఏ పనైనా చేస్తుంది డబ్బు కోసం, కానీ ఇలా నేను ఉన్న ఇంట్లో పని చచ్చినా చేయదు. ఖచ్చితంగా ఇది రామ్ గారు చేసిన పని, నేను తప్పకుండా చెప్పగలను. ఆవిడ విషయంలో రామ్ గారు చాలా కోపంగా ఉన్నారు. మేబీ అందుకే ఇక్కడికి తీసుకువచ్చి ఉంటారు. కానీ అమ్మమ్మ గారు, అలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉంటే మనకే చాలా నష్టమండి. సొంత పెద్దమ్మ అయినా కూడా ఇలా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. వాళ్ళలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే మన ఇంటికి ఎంత దిష్టి తగులుతుందో మీకు తెలియదు. పైగా ఇప్పుడు నేను కడుపుతో ఉన్నాను అని కొంచెం పైకి పొంగిన కడుపు మీద చేతులు పెట్టి బేలగా చెప్తూ, అలాంటి వాళ్ళ కళ్ళు పడితే నా బిడ్డకి ఏమవుతుందో అని ప్రతిక్షణం నేను భయపడాలి అమ్మమ్మ గారు. పైగా ఆవిడని చూసినా సరే చాలా డిస్టర్బ్ అవుతాను. ఆవిడ చేసిన పనులన్నీ గుర్తుకు వస్తాయి. వద్దు అమ్మమ్మ గారు, ఆవిడని బయటికి పంపించేద్దాం. ఆవిడని వేరే ఏదైనా చేసుకోండి, కానీ ఆవిడని నా కళ్ళ ముందు మాత్రం ఉంచకండి నేను అని భయంగా చెప్తుంటే, భువనేశ్వరి గారు అది అర్థం చేసుకుంటూ సీతని దగ్గరికి తీసుకొని, నీ పిచ్చి ఆలోచనలు మానే సీత, నీకోసం ఇక్కడ ఎవరు ఆవిడని టార్చర్ చేయటం లేదు, గుర్తుంచుకో. అయినా టార్చర్ చెయ్యాలి అనుకుంటే ఇంత చిన్న పనిష్మెంట్తో ఎవరు వదిలిపెట్టరు. నా మనవడు లాంటి వాళ్ళైతే అస్సలు వదిలిపెట్టరు, అర్థమైందా అని చెప్పి, నీ అర్థం లేని ఆలోచనలు మానేసి చెప్పిన పని చేయి. నువ్వు ఆవిడ విషయం మర్చిపో. అసలు అలాంటి వాళ్ళు ఉన్నారన్న సంగతే మర్చిపో. అప్పుడైతే నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అన్నారు. అంతేకాని మీ నిర్ణయం మార్చుకోరా అని సీత బాధగా అడిగితే, మార్చుకోవటానికి నిర్ణయం తీసుకుంది నేను కాదు సీత, ఎవరు తీసుకున్నారో నీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి మీరు తేల్చుకోండి. కానీ నాకైతే నా కన్నయ్య చేసింది కరెక్ట్గానే అనిపిస్తుంది. ఆవిడ తప్పులకి మాత్రం పనిష్మెంట్ ఇవ్వాలి. ఎన్ని రోజులు మన ఇంటిని బాధ పెట్టింది? సంవత్సరం రోజులు మీ ఇద్దరిని ఎంత ఇబ్బందులు పెట్టింది? నాకు ప్రతి ఒక్కటి గుర్తే సీత. ఆవిడ మాటలు చేతలు అన్నీ తెలుసు నాకు. నువ్వు అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అయితే నా కన్నయ్య కోపానికి గురవుతావు. అవసరమా నీకు ఇవన్నీ? జరిగేది సైలెంట్గా చూస్తూ ఉండు అంతే. అసలు ఆవిడ దృష్టి కూడా నీ మీద పడదు. ఈ ఇంట్లోకి అడుగు పెట్టలేదు అని సీరియస్గా చెప్పి, కన్నయ్య వచ్చే సమయం అవుతుంది. నువ్వు అనవసరంగా ఈ విషయాల గురించి వచ్చి రాగానే మాట్లాడి కన్నయ్యకి చిరాకు తెప్పించకు. నీ మీద చిరాకు చూపించలేడు, కానీ తన మీద తను చిరాకు చూపించుకోగలడు కన్నయ్య అని కొంచెం సీరియస్గా చెప్పి సీతని వదిలితే, సీత ఇంకా బాధగానే మొహం పెట్టింది. సీత అంటూ రూపగారు సీత మరో భుజం మీద చెయ్యి వేసి, నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు సీత. మంచితనానికి ఒక హద్దు అదుపు ఉండాలి. మరీ ఇంత మంచితనం పనికిరాదు. ఆవిడ చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలి. ఆవిడ వల్ల నేను మన ఫ్యామిలీ చాలా నష్టపోయాము. నువ్వు కూడా చాలా బాధలు అనుభవించావు సీత. మర్చిపోతున్నావా అవన్నీ? నాకు అర్థం కావటం లేదు. చిన్నప్పటి నుంచి నిన్ను ఎన్నో బాధలు పెట్టిన ఆవిడ మీద ఇంత కన్సర్న్ని ఎందుకు చెప్పు? ఆవిడ ముసలిదైనా సరే, ఈ వయసులో అయినా సరే చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు. ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఈ జన్మలో తప్పులు చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తారు అని. కానీ అది తప్పు. ఏ జన్మలో చేసిన తప్పులకి ఆ జన్మలోనే అనుభవిస్తారు అని ఇది కర్మ సిద్ధాంతం. నువ్వు అనవసరమైన విషయాలు
గురించి ఆలోచిస్తూ బిడ్డ మీద ప్రెజర్ తీసుకురాకు, అర్థమైందా? అభికి కానీ కోపం వచ్చిందంటే నిన్నెందుకు ఎవరూ కాపాడలేరు. నీకు ఆ విషయం కూడా తెలుసు. అభి వచ్చాక మీ ఇద్దరు నిదానంగా మాట్లాడుకొని ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. ముందైతే నువ్వు కొంచెం నార్మల్ అవ్వు అని సుజాత గారిని జ్యూస్ తీసుకురమ్మని చెప్పి సీత చేత తాపించాక, రెస్ట్ తీసుకో సీత, అనవసరమైన ఆలోచనలు బ్రెయిన్లోకి తీసుకువచ్చి అనవసరంగా నువ్వు బాధపడుతూ అందరినీ బాధ పెట్టకు అని తన చెంప తట్టారు. సీతకి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. వాళ్ళు చెప్పింది నిజమే అయినా సరే ఒప్పుకోవటానికి తన మనసు కూడా ఒప్పుకోవటం లేదు. అంత పెద్ద ఆవిడ అంత ఎండలో పని చేయటం నచ్చలేదు. అలానే ఆవిడ ఇంట్లో ఉండటం కూడా ఇష్టం లేదు. ఆవిడికి ఏ పనిష్మెంట్ అయినా సరే తనకి తెలియకుండా ఇచ్చున్నా బాధపడేది కాదేమో. తన వల్ల ఒకరు బాధపడుతున్నారన్న బాధ సీతని కలిచివేస్తూ ఉంది. అది బయటికి చూపించకుండా రామ్తో మాట్లాడి ఆవిడని బయటికి పంపించేయాలని డిసైడ్ అయ్యి అందరి ముందు నార్మల్గా మాట్లాడి రెస్ట్ తీసుకుంటానని చెప్పి రూమ్కి వెళ్ళి రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంది. మరో గంట తర్వాత రామ్ రావటమే మాట్లాడాలనుకుంది సీత. కానీ రాగానే మాట్లాడి రామ్ మొహంలో చిరాకు తెప్పించడం ఎందుకని రామ్ మొహంలో చిరాకు గమనించి లేచి వెళ్ళి కాఫీ తెమ్మని చెప్పి కాల్ కట్ చేసి తన కోసం నైట్ ట్రాక్ తీసిపెట్టి ఆలోచిస్తూ కూర్చుంది. రామ్ బయటికి రావటమే తల తుడుచుకుంటూ సీత పెట్టిన డ్రెస్ వేసుకొని, ఏమైంది మా సీతమ్మకి ఈరోజు నేను వచ్చినా తన మొహంలో సంతోషం కనిపించటం లేదు, దేని గురించి అంతలా ఆలోచిస్తుంది అని కళ్ళు ఎగరేసి అడిగాడు. సీత అలా రామ్ అడగగానే సరస్వతి గారి గురించి అడగాలనుకుంది. కానీ రామ్కి చిరాకు తెప్పించి గొడవ పెట్టుకోవటం ఎందుకని, ఇప్పుడే కాదు డిన్నర్ చేశాక మాట్లాడుకుందాం రామ్ గారు, ఇప్పుడే మాట్లాడాలని అనుకోవటం లేదు అని కొంచెం సీరియస్గా చెప్పి కాఫీ కప్ ఇస్తూ ముందు కొంచెం ఫ్రీ అవ్వండి అని చెప్పి రామ్తో మాటలు మొదలు పెడితే రామ్ కూడా సీత పక్కన మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం సేపు సీతతో మాట్లాడాక తన కడుపు మీద చేయి పెట్టి, ఏం చేస్తుంది నా బుజ్జి కన్నలు అంటూ ముద్దుగా మాట్లాడుతూ తన కడుపు మీద ముద్దు పెట్టి సీతని వెనక్కి పడుకోబెట్టి తన కడుపు మీద తలపెట్టి మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. డిన్నర్ తర్వాత సీత టాబ్లెట్స్ వేసుకొని వాకింగ్ రూమ్లోనే చేస్తూ ఉంటే రామ్ తినేసి రావటంతో బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తూనే, ఇప్పుడు చెప్పు సీత, దేనికోసం అంతలా ఆలోచిస్తున్నావు? నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, తెగ ఆలోచనలో కూరుకుపోయావు. అంతలా ఆలోచించాల్సిన అవసరం ఏం వచ్చింది నీకు అని అడిగాడు. పెద్దమ్మ కోసం రామ్ గారు అని సీత డైరెక్ట్ పాయింట్కి వస్తూ రామ్ ఎదురుగా నిలబడి, ఆవిడని ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు? ఆవిడ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, అవసరమా చెప్పండి? అసలే ఆవిడ కళ్ళు మంచివి కావు, నన్ను చూస్తే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది, మళ్ళీ ఆవిడ నోటికి పని చెప్పటం నాకు అస్సలు ఇష్టం లేదు రామ్ గారు, అందుకే ఆవిడని ఇక్కడి నుంచి పంపించేయండి అని అడిగింది. రామ్ ముందు ఆశ్చర్యపోయినా సీతకి ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుందని ముందుగానే ఆన్సర్ రెడీ చేసుకొని పెట్టడంతో సీత చేతిని పట్టుకొని జాగ్రత్తగా తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాక తన భుజం మీద గడ్డం నిలిపి, ఆవిడ నీ వైపు చూసేంత ధైర్యం కూడా చెయ్యదు సీత, ఆవిడని పర్టికులర్గా ఇక్కడ ఉంచటానికి కారణం ఏ సంతోషం నీకు దక్కకూడదని ఆవిడ పంతం పట్టి నీ మీద కక్ష సాధించాలని అనుకుందో
ఆ సంతోషం నీ చుట్టూరే ఉంది. కనీసం దానిని తాకే అర్హత కూడా ఆవిడికి లేదని తెలియచెప్పటం కోసం ఎన్ని సంవత్సరాలు నిన్ను బాధ పెట్టిందో అంతకంత తను బాధపడాలి. నీ బాధని కోరుకున్న ఆవిడ నీ సంతోషం చూసి కుల్లి కుల్లి ఏడవాలి. చూడు సీత, ఈ విషయంలో నేను స్వార్థంగా ఆలోచిస్తున్నాను, చిన్నపిల్లాడిలా బిహేవ్ చేస్తున్నాను అని అనుకుంటే నేను చేసేది ఏమీ లేదు. కానీ నేనైతే డిసైడ్ అయిపోయాను. ఆవిడ ఇక్కడే ఉండాలి. నీ సంతోషం చూసి కుల్లి కుల్లి ఏడవాలి. దట్స్ ఇట్ అని కొంచెం బేస్ వాయిస్లో చెప్పాడు రామ్, సీత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని. అది కాదు రామ్ గారు, అలాంటి వాళ్ళని దగ్గర ఉంచుకుంటే కోరి కొరువుని తెచ్చుకున్నట్టే అండి. అసలెందుకు ఆవిడతో మనకి పంతాలి చెప్పండి. నా సంతోషం మీతోనే ఉంది. అది ఆవిడికి తెలియాల్సిన అవసరం లేదు. ఈ పాటికి ఆవిడికి అర్థమయ్యే ఉంటుంది. నా సంతోషం చూసి దూరం నుంచైనా ఆవిడ కుళ్ళుకుంటుంది. కానీ దగ్గరుండి నా బిడ్డకి దిష్టి పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదండి. మనం చెడు దృష్టికి ఎంత దూరంగా ఉంటే మన ఫ్యామిలీ అంత సంతోషంగా ఉంటుంది. నేను చెప్పిన మాట వినండి అని సీత రిక్వెస్ట్ చేస్తున్నారా పట్టించుకోనట్టే. ఈ విషయంలో నేను నీ మాట కూడా వినను సీత. నువ్వు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా సరే నేను డిసైడ్ అయిపోయాను. ఆవిడకి నీ సంతోషం చూపించాలి. నిన్ను బాధ పెట్టిన ఆవిడ కళ్ళల్లో రక్త కన్నీరు కారాలి అని. చూడు సీత, మొన్నటి వరకు నేను కూడా ఆవిడకి ఇచ్చిన పనిష్మెంట్ చాలే. నా పెళ్లి కోసం మాత్రమే కదా అని అనుకున్నాను. కానీ చిన్నప్పటి నుంచి నిన్ను ఇంతలా బాధ పెట్టినందుకు ఈ మాత్రం పనిష్మెంట్ ఇవ్వచ్చు. నీ బాధ్యత నేను తీసుకున్నప్పుడు నీ బాధలకి రివెంజ్ కూడా నేనే తీర్చుకోవాలి. ఆవిడ హెల్త్ కండిషన్ దృష్టిలో ఉంచుకునే పని ఇచ్చాను. ఆవిడ తోట పని మాత్రమే చేస్తుంది. నీ దగ్గరికి కూడా రాకుండా నేను అన్ని ఏర్పాట్లు చేసేశాను. కాబట్టి నువ్వు ఆవిడ ఇక్కడ ఉంది అన్న విషయం మర్చిపో. నీ చుట్టూ ఉంది మన వాళ్ళు మాత్రమే. ఆవిడ చూపు కూడా నీ మీద పడదు. నేను ఎంత ఆలోచిస్తే ఈ నిర్ణయం తీసుకుంటానో నువ్వే ఆలోచించు సీత అని సీతని వదిలేసి ఇక పడుకుందాం అంటూ సీతని జాగ్రత్తగా బెడ్ మీదకి చేర్చి తను పడుకొని సీతని దగ్గరికి తీసుకొని కళ్ళు మూసుకున్నాడు. రామ్ అంత ఖచ్చితంగా చెప్పటంతో తన నిర్ణయంలో మార్పు రాదని అర్థమైన సీత రామ్ మాటల గురించి ఆలోచిస్తూ, రామ్ గారు అన్నది నిజమే అయినా ఆవిడలాంటి నాగుపామని ఇంట్లో ఉంచుకొని ఏ రోజు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడటం అవసరమా? చెప్తే ఎవరు అర్థం చేసుకోరు. ఎందుకు? అలాంటి వాళ్ళు ఎన్నో దారులు వెతుక్కుంటారు సంతోషాన్ని నాశనం చేయటానికి. ఆవిడ కూతురు అదే కదా చేసింది. ఆవిడ కంటే ఈవిడ గారు నాలుగాకులు ఎక్కువే చదివారు. నేను ఎప్పుడెప్పుడు నాశనం అవుతానా అని ఎదురు చూసే ఆవిడ కళ్ళ ఎదురుగా నేను సంతోషంగా ఉంటే చూస్తూ ఉండగలదా? లేదు. ఎలాగైనా సరే రామ్ గారితో మరోసారి మాట్లాడి ఒప్పించి పెద్దమ్మని ఇక్కడి నుంచి పంపించేయాలి అని అనుకున్న సీత రామ్ కౌగిలిలో కళ్ళు మూసుకుంది. కొంత సమయం తర్వాత రోజు ఉదయం జిమ్ చేసి వచ్చి రెడీ అవుతున్న రామ్ వైపు తదేకంగా చూస్తూ ఉంది సీత. సీత ఎందుకు అలా చూస్తుందో తెలిసినా కూడా తనని కదిలించకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు రామ్. అలా చాలాసేపు చూసిన రామ్ ఏమీ మాట్లాడకపోవటంతో కోపం వచ్చిన సీత, నేను మీతో మాట్లాడటానికి చాలాసేపటి నుంచి చూస్తున్నాను బావా, కనిపించటం లేదా అని అడిగింది. ఏంటి సీత, ఇప్పుడు ఏమన్నావు? నన్ను ఏమని పిలిచావు అంటూ రామ్ ఆశ్చర్యంగా సీత వైపు చూస్తే, ఏమైంది బావా? ప్రతి భర్తని ప్రతి భార్య బావా లేదా ఏవండి లేదా పేరు పెట్టి లేదా గౌరవం ఇస్తూ ఎలాగోలా పిలుస్తుంది. నేను ఇప్పటి వరకు రామ్ గారు అనే పిలిచాను, కానీ ఇప్పుడు బావా అని పిలవాలనిపించింది. మన బిడ్డ అలా పిలవమని చెప్పిందేమో అని భుజాలు ఎగరేయగానే
రామ్ ఎగ్జైట్ అయిపోతూ సీత దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చొని, ఎంతమంది నన్ను బావా అని పిలిచినా ఈ ఫీలింగ్ రాలేదు సీత. ఇప్పటి నుంచి నువ్వు నన్ను బావా అనే పిలువు. రామ్ గారు అంటూ గౌరవం ఇవ్వద్దు. అలా ఇస్తుంటే ఏదో మన మధ్య ఇంకా దూరం మిగిలినట్టు అనిపిస్తుంది. అలా కాకుండా నువ్వు బావా అని పిలిస్తే సొంత మనిషిని చూసుకున్నట్టు అనిపిస్తుంది అని కళ్ళల్లో ఎగ్జైట్మెంట్ చూపించి చెప్తూ ఉంటే సీత నవ్వుతూ, పిలుస్తాను, కానీ ఒక పని చేస్తారా అని అడిగింది. ఏంటి అది? ఒక్క మీ పెద్దమ్మ విషయం తప్ప నువ్వు ఏది చెప్పినా చేస్తాను అనగానే సీత మొహం చిన్నబుచ్చుకొని, నేను అడగాలనుకుందే అది అని మీకు కూడా తెలుసు బావా, ఇంకా ఎందుకు మాట్లాడుతావు చెప్పు. నాకు ఆవిడ ఇక్కడ ఉండటం ఇష్టం లేదు బావా. ఆవిడ వల్ల మన బిడ్డకి ఏదైనా జరిగితే లైఫ్ లాంగ్ నిన్ను నువ్వు క్షమించుకోలేవు, నన్ను నేను క్షమించుకోలేను. ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. అసలే ఆవిడికి నా మీద పీకల వరకు ద్వేషం ఉంది. ఆ ద్వేషంతో నన్ను బాధ పెట్టడానికి మన బిడ్డని ఏమైనా చేస్తే, నో బావా, ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ప్లీజ్ బావా, చెప్పిన మాట విని ఆవిడని బయటికి పంపించేయి. ఆవిడ వేరే ఏ పనిష్మెంట్ అయినా ఇచ్చేయి, కానీ ఇక్కడ మాత్రం ఉంచకు అని చెప్పింది సీత. సీత మాటలకి విసుగు పెరిగిపోయిన రామ్, ఇక చాలు ఆపే సీత. నేను ఒక్కసారి డిసైడ్ అయితే ఎవరు చెప్పినా విననని నీకు కూడా తెలుసు. ఇంకా ఎందుకు ఈ మాటలు చెప్పు. నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో. ఆవిడ నీ సంతోషం చూడాలి. నువ్వు నవ్వుతూ ఉంటే ఆవిడ కుల్లి కుల్లి ఏడవాలి. ఇది నేను ఫిక్స్ అయిపోయాను. అండ్ నువ్వు ఇప్పటి నుంచి నన్ను బావా అని పిలవాలి. పద, టైం అయింది. నువ్వు టిఫిన్ చేసి టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. ఈ విషయాన్ని నువ్వు ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది అని బేస్ వాయిస్లో చెప్పి సీతని తీసుకొని కిందకి వచ్చాడు. ఇక సీతకి అర్థమైపోయింది రామ్ ఆవిడని వదలడని. చాలా క్లియర్గా చెప్పేశాడు. బయటికి పంపించే ప్రసక్తే లేదని. ఇక తను ఏం చేయలేనని అర్థమై భారంగా నిట్టూర్పు విడిచి, ఇంతమంది ఉండగా భయపడటం ఎందుకు దండగా, ఏది జరిగితే అదే జరుగుతుంది. ఏదైనా సరే రామ్ గారు నా వరకు ఎటువంటి కష్టం రానివ్వరు. ఆ విషయం తెలిసి కూడా అనవసరంగా గొడవ పెట్టుకోవటం ఎందుకు అనుకుని సైలెంట్గా రామ్ చెప్పినట్టే వింటూ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్